హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే కుట్టేసిన బ్లౌజ్కి భుజాలు జారిపోతుంటే మనమైతే సెర్చ్ చేసుకోవచ్చండి. అది ఎక్కడ సెర్చ్ చేసామని కూడా మనకు తెలియకుండానే మనం నీట్గా చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ భుజాలు ఉన్నాయి కదండి, ఈ భుజాల దగ్గర కొంచెం పట్టామనుకోండి, అంటే ఇప్పుడు జారుతున్నాయని చెప్పేసి కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం క్లాత్ ఇలా పట్టుకొని ఇక్కడ పడితే ఇక్కడ పైకి చూసారా కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అనమాట. గట్టిగా ఉంటుంది, ఇక్కడట నొక్కు పెట్టేసినట్టు ఉంటుంది. ఇక్కడైతే కొంచెం ఉబ్బెత్తుగా కూడా కనిపిస్తుందండి. ఈ గుండె మార్కింగ్ చేస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అంత లుక్ రాదనమాట. అయితే ఇక్కడ వేయకుండా వేరే దగ్గర కూడా వేసేసుకోవచ్చు, అంటే భుజాలు జారకుండా. టిప్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వేసామనుకోండి, ఇక్కడ పైకి కొంచెం ఉబ్బెత్తులా కనిపించేస్తుంది కదా, అంత నీట్గా ఉండదనమాట బ్లౌజ్ అనేది, అది బయటికి కనిపించేస్తుంది. ఇగోండి రెండు సైడ్లు కూడా ఇట్లా వేసామనుకోండి, కొంగు వైపు అనుకోండి కప్పేస్తుంది, పర్వాలేదు. ఇంకో సైడ్ అనుకోండి బాగోదనమాట. అందుకోసం ఇక్కడ వేయకుండా, అంటే ఈ షోల్డర్స్ దగ్గర పట్టకుండా వేరే దగ్గర నేను చెప్తానండి అది ఎక్కడ అనేసి. ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఇలాగా రౌండ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఈ రౌండ్ చూసారా, ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత జారుతుంది చూసుకోవాలి. కొంచెమే జారుతుందా లేదంటే కొంచెం ఎక్కువ జారుతుందా, దాని ప్రకారం అయితే ఇక్కడ నుంచి ఇగోండి ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర మనము 1.5 ఇంచుకి ఇగోండి తాళ్ళు పట్టేదులండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి ఇక్కడట. అయితే మనకి భుజం ఎంత జారిపోతుంది, ఎక్కువ డ్రాప్ అయిందనుకోండి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పట్టేసుకోండి, లేకపోతే ఒక 1/2 ఇంచ్ వరకు పట్టేసుకోండి. ఇట్లా ఇప్పుడు చూపించేటట్టుగా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ కిందికి ఒక 2 ఇంచీలు వచ్చే విధంగా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇప్పుడు మనం డాట్స్ వేస్తాం కదండి, హుక్స్ పట్టి కాజా పట్టి డాట్లు అట్లా వేస్తాం కదా, అదే విధంగా ఇది 4th డాట్ కింద అయితే ఇలా వేసేసుకోండి. ఇంకా భుజాలు అనేవి జారవండి, పట్టేసినట్టుగా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇగోండి ఇలాగ కొంచెం ఇక్కడ గట్టి కుట్టు వేసుకోండి, రఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము 2.5 ఇంచుల వరకు అయితే ఇలాగ క్రాస్గా వేసేసుకోండి. ఇవ్వండి 2 వరకైనా లేదంటే 2.5 వరకైనా ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వేసేయడం వల్ల మనకి ఇంకా కనిపించదు అనమాట. ఫ్రంట్ వైపు ఉంటుంది కదా, కొంగు కప్పేస్తుంది కాబట్టి కనిపించదు. అయితే ఇక్కడ కూడాను కొంచెం పైకి ఉబ్బెత్తులాగా ఉండకుండా కూడాను ఆ డాట్ అనేది కొంచెం అని చేసినట్టుగా అక్కడ పైన అయితే ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా రఫ్ చేసేయండి చిన్నది. అలాగైతే మనకి అక్కడ కూడా కనిపించదు, అది డాట్ వేసామని కూడా కనిపించదండి. సో ఈ ట్రిక్ అయితే పాటించండి, ఎందుకంటే కుట్టేసిన బ్లౌజ్కి అయితే భుజాల దగ్గర ఏం చేయలేము కదా, పట్టామనుకోండి నేను ఇందాక చూపించాను కదా, ఆ విధంగా కొంచెం ఉబ్బెత్తుగా కనిపించేస్తుంది, అది బయటకు కూడా నీట్గా ఉండదు. అందుకోసం ఈ విధంగా నేను ఇప్పుడు ఫ్రంట్ వైపు పట్టాను కదా, అదేవిధంగా 2 సైడ్లు కూడా లోపల సైడ్ పట్టేసుకోండి. పట్టుకుంటే 4 డాట్ కింద వచ్చేస్తుంది, మనకు కనిపించదు. ఈ పైన ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టేసుకోకుండా, ఇక్కడ చెప్పాను కదా ఇక్కడైతే పట్టేసుకోకుండా ఈ రౌండ్ దగ్గర పట్టేసుకుంటే సరిపోతుంది. ఎంత జారుతుందో చూసుకోండి ఫస్ట్. మరి తక్కువ జారినప్పుడు ఎక్కువ పట్టేసామనుకోండి ఆ నెక్క దగ్గర గట్టి పట్టుకుంటుంది అనమాట, ఇంకా బాగా ఫ్రీగా ఉండదు. అదే కొంచెమే ఇక్కడట డాట్ అనేది వేసేసుకోవాలి, అది ఫ్రంట్ వైపు అనమాట. ఇక్కడ ఇది రెండో సైడ్ కూడా మళ్ళీ వేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఎంత కావాలో అంతవరకు ఒక 1/2 ఇంచ్ అనుకోండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని అటు పావు ఇటు పావు వచ్చే విధంగా ఇట్లా పెట్టేసుకొని 4వ డాట్ వస్తుంది కదండి, ఆ విధంగా ఇలా వేసేయండి. క్రాస్గా సైడ్కి లాగేయండి. లాగేసాక ఇది అనేది బయటికి ఇలా ఓపెన్గా ఉండకుండా కొంచెం ఇక్కడ కుట్టు వేసిస్తే పైనుంచి ఇంకా సరిపోతుంది అనమాట. ఈ ట్రిక్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. అయితే ఇప్పుడు చూసారు కదండి, భుజాలు జారిపోయినా ప్రాబ్లం లేదండి, అంటే కుట్టేసిన బ్లౌజ్కి. అదే కుట్టకముందు మనం కటింగ్లో కొంచెము సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అసలు భుజాలు జారువు. కుట్టిన బ్లౌజు ఇంకా పక్కన పడేయకుండా ఈ విధంగా సెట్ చేసుకోండి, బాగుంటుంది. ఫ్రంట్ వైపులు వేసామనుకోండి ఇంకా చీర అనేది కవర్ చేసేస్తుంది కదా, ఈ డాట్ అనేది కనిపించదు. అదే భుజం దగ్గర వేసామనుకోండి ఇంకా ప్రాబ్లం అయిపోద్ది, అంటే కొంచెం పైకి ఉబ్బెత్తు కనిపిస్తుంది అనమాట. సో ఇంకొక ట్రిక్ కూడా చెప్తానండి. ఇంకా భుజాలు ఇంకా జారాయి అనుకోండి, ఇక్కడ చిన్నది ఇక్కడ డాట్స్ వేసాం కదండి, బ్యాక్ డాట్స్ అనేవి, ఈ డాట్ అనేది కొంచెం ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసి కుట్టిస్తే సరిపోద్ది.
ఇంకొక దగ్గర కూడాను ఎటు సైడ్ మనకు జారుతుందో చూసుకోండి. ఈ చంక దగ్గర లూజ్ ఉందేమో అనేసి మన హ్యాండ్ సరిపోయిందంటే కొంచెం ఈ చంక దగ్గర కొంచెం ఎక్కువ ఇలా పట్టేసుకొని ఈ కింద నడుము దగ్గర జాయింట్ ఉంటుంది కదండి ఫస్ట్ కుట్టు, ఆ కుట్టులో కలిపేయడమే. ఒకవేళ లూజ్ అయితే పైనుంచి స్ట్రైట్గా వేసుకొని వచ్చేయచ్చు, లేదంటే ఆ చంక దగ్గర పట్టేస్తే సరిపోతుంది. ఈ 3 ట్రిక్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్పానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ ట్రిక్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా, ఈ కుట్టిన బ్లౌజ్కి అయితే ప్రాబ్లం లేదండి, బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.